మిగతా స్టెప్ మా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. హాయ్ వనితలు, వెల్కమ్ టు స్టార్ వనిత ఉమెన్స్ మెగా గేమ్ షో. ఆపిన పాటని పూర్తి చేయడానికి ఇవాల్టి ఎపిసోడ్ ని ముందుకు నడిపించడానికి నలుగురు వనితలు రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. మీరు కూడా చాలా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు మీ పేర్లు చెప్పండి. హాయ్ శ్యామ్లా, నా పేరు అనుష. నేను కుక్కట్పల్లి హైదరాబాద్ నుంచి వచ్చాను. అనుష ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే అనుష, మామూలుగా చాలా టైం ఉంటుందా? కొంచెం నాకు డౌట్ శ్యామ్లా, ఇట్లా అన్ని రంగాలకి సర్టిఫికేషన్స్ ఉంటాయి. సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా, మన ఒక హౌస్ వైఫ్ కి ఏం ఉండదు, అది కూడా రావాలని. ఎందుకు లేవు? సర్టిఫికేషన్స్ ఉన్నాయిగా. ఏమున్నాయి హౌస్ వైఫ్ కి? హౌస్ వైఫ్ ఇప్పుడు ఇంటికి రాగానే మీ ఆయన మిమ్మల్ని ఏం అనలేదు అనుకోండి, మీరు ఇల్లు నీట్ గా పెట్టినట్టు, అది సర్టిఫికేట్. బయట రంగంలో పబ్లిక్ గా కావాలని, ఇంట్లో వాళ్ళు ఇస్తారు సర్టిఫైడ్. బయట అన్ని రంగాల్లో కూడా హౌస్ వైఫ్ అంటే ఓ ఇదా హౌస్ వైఫ్, హౌస్ వైఫ్, హౌస్ వైఫ్ అలా చెప్పుకోవాలి కదా. చాలా గర్వంగా చెప్పుకోవాలి. ఒక హోమ్ మేకర్ అంటే ఐఎమ్ ఏ హోమ్ మేకర్, ఐఎమ్ ఏ హౌస్ వైఫ్, ఐఎమ్ ఏ హోమ్ మేకర్. సో అసలు సర్టిఫికేట్ ఒకళ్ళు ఇచ్చేది ఏంటి మనకి? మన కిడ్స్ మన ఫ్యామిలీని చూసుకుంటే చాలు. ఎగ్జాక్ట్లీ. చేసిన దానికి వంకలు పెట్టకుండా బాగున్నాడా శ్యామ్లా? చాలా బాగుంది. నేను అదే అనుకుంటా, చేసింది ఏమన్నాడు వంకలు పెట్టకుండా తింటే చాలా, అదే పెద్ద సర్టిఫికేట్ నాకు అని. అనుష, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ శ్యామ్లా. హాయ్. హాయ్ హాయ్. మీ పేరు? నా పేరు కవిత. కవిత గారు ఏం చేస్తారు? నేను హెయిర్ డ్రెస్సర్ అండి. హెయిర్ డ్రెస్సర్. అబ్బా బాగుందన్న హెయిర్ స్టైల్. చాలా బాగుందండి. నేను చెప్పాలా? అంతా బాగానే పెట్టారా? చాలా బాగా చేశారు. అవునా? బేసిక్ గా మీకు ఏం చేసినా బాగుంటారు. నేను ఇన్నాళ్ళు వాళ్ళ గొప్పతనం అనుకున్నా, కాదు మీ గొప్పతనం. ఓకే. కవిత, సో హెయిర్ డ్రెస్సింగ్ అంటే ఫర్ ఆల్ ద వెడ్డింగ్స్ ఇలాంటి వాటి? హెయిర్ స్టైలింగ్ ఇస్ డిఫరెంట్, హెయిర్ డ్రెస్సింగ్ ఇస్ డిఫరెంట్. హెయిర్ డ్రెస్సింగ్ అంటే సలూన్ సర్వీస్. అచ్చా, ఓకే, సలూన్ సర్వీసెస్. ఫైన్ ఫైన్. సో స్టైలింగ్ కాదు? కాదు. యు ఆర్ నాట్ ఇంటూ స్టైలింగ్? అంటే ఓన్లీ ఫ్యూ స్టైలింగ్స్ చేస్తాం. టాంగ్స్, కర్ల్స్, స్ట్రైటన్స్ ఇలాంటివన్నీ. ఓకే, సో హెయిర్ డ్రెస్సింగ్ మాత్రమే. ఓకే ఫైన్. సో రకరకాల కట్స్ అయితే చాలా. ఈ మధ్య ఎక్కువ బటర్ఫ్లై కట్ కొంచెం ఇట్స్ ట్రెండింగ్ నౌ, రైట్? బటర్ఫ్లై కట్, బటర్ఫ్లై సాంగ్. బటర్ఫ్లైస్ లాంటి అమ్మాయిలకి బటర్ఫ్లై కట్ ఉండాలి. అయితే ఒకటి ఏదో మనం చూసా, జస్ట్ ఇలా పైకి పట్టుకుంటోంది ఆ అమ్మాయి, ఇలా అంటుంది. కట్ అయ్యేది ఇంతే కట్ అవుతుంది, కానీ మొత్తం అసలు ఇంత వాల్యూమ్ వస్తుంది. అసలు మనం అల్లేసుకొని చిన్న చిన్నగా కట్ చేస్తే వచ్చేస్తుంది లేయర్స్ పైకి వచ్చేస్తుంది. అది కూడా ట్రిక్ ఏనండి, ఎలా పడితే అలా కట్ చేస్తే రాదు, వాళ్ళ టెక్నిక్ ఉంటది. ఆబ్వియస్లీ నాలాంటి వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకునేది నాకు అసలు ఏదో భలే ఉంది, పోయేది ఇంత చుట్టే కానీ ఇంత వాల్యూమ్ వస్తుంది. చాలా ఈజీగా ఉంది, బట్ ఆ ట్రిక్ తెలియాలి. ఇలాంటి ట్రిక్లు మాకు చెప్పండి. వెల్కమ్ కవిత. థ్యాంక్ యూ అండి. హాయ్. హాయ్ శ్యామ్లా. వాణి నా పేరు. వాణి గారు ఎక్కడి నుంచి? మేము ఈ సేల్ క్రాస్ రోడ్ నుంచి వచ్చాము. ఓకే, మీరు? నేను ఫౌండేషన్ పెట్టాను. ఐఎమ్ ఫౌండర్. ఓకే, సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను. నైస్. ఏంటి ఫౌండేషన్? వాట్స్ ద ఫౌండేషన్ నేమ్? సంజీవని ఫౌండేషన్ అని ఆర్ఫనైజ్ హోమ్, ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ రోడ్ మీద ఉన్న బెగ్గర్స్, ఇవే కాకుండా హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ ఫుడ్ పంపిణీ, నీడ్స్ వాళ్ళకి ఏం కావాలో అన్ని. సో ప్రౌడ్ ఆఫ్ 7 years. ఈ మార్చ్ వస్తే 7 years అయింది మా ట్రస్ట్ పెట్టి. అంటే రావడము అండ్ ఐడియాని అందరూ సపోర్ట్ చేయడము. నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ, వాళ్ళందరూ నాకు పుష్ చేస్తారు, కానీ బాగా సపోర్ట్ చేస్తారు. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. హాయ్. 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 మీ పేరు? స్వాతి. ఈసీఎల్ నుంచి వచ్చాను. ఓకే, మీరేం చేస్తుంటారు? మేనేజర్. మేనేజర్ ఇన్
రామ్కి బండి మీ దోశలు భలే ఉంటాయి. తెద్దాం అనుకున్నాను బట్ బాగుండదు ఇక్కడ, అక్కడ తింటేనే అది బాగుంటది. పార్సిల్ కాదు, అక్కడక్కడ వేడి వేడిగా వేసి దాన్ని అలా కోసి చట్నీ ఇలా పోసి మళ్ళీ వేసి కూడా కాదు పోసి మీరు ఏ టైంకి తింటారు ఆ normal గా? టేస్టే వేరు. అంతే కదా. ఏ టైంకి తింటారు మీరు రామ్కి బండి? దోశ అదే ఏ టైంకి? ఎర్లీ మార్నింగ్ 2 AM 3 AM 11 ఇది కరెక్ట్ టైం. అందుకే నైట్ 2 o'clock వరకే ఉంటుంది. లేదు 3:30కి కూడా రోడ్డు మీద జంక్షన్ ఉంటుంది కదా, సందులో పెడతారు. పోలీసులు వస్తే సందులో 2 కి 3 కి. అది ఎవరికి తెలియదు. సో ఆ సందులోకి వెళ్ళి ఇట్లా కొడితే వాడు ఓపెన్ చేసి వేడి వేడి ఇస్తాడు. సో యా దానికి మీరు మేనేజర్ గా ఉన్నారు. నైస్. ఓకే, ఇంకా అదర్ హాబీస్? చెప్పని అనుకున్నా నేను. మేకింగ్ గుడ్ కవిత అంతే శ్యామ్లా మాట్లాడనికి సాగు. ఇందాక ఎవరే మాట్లాడింది, నేను మాట్లాడుతుంటే ఇన్వాల్వ్ అయింది ఎవరు? ఆవిడే ఆపే బాబు. ఆవిడే నిద్ర ఆపండి ఫస్ట్. మేకింగ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ డాన్సింగ్ విత్ మై కిడ్స్. ఓ నైస్, గుడ్ హ్యాబీ, వెరీ గుడ్. సో ఇవాళ నలుగురు వచ్చేసారు, 4 ఇంట్రొడక్షన్స్ చాలా బాగున్నాయి. ఇంట్రొడక్షన్స్ ఇలా ఉన్నాయి, మరి ఎపిసోడ్ ఇంకా అదిరిపోద్ది. గెట్ రెడీ. అండ్ ముందు మీకు ట్రోఫీ చూపించేస్తాను, చూసేయండి. సో ఇది ఇవాళ మీరు గెలుచుకునేటువంటి ట్రోఫీ. స్టార్ వనిత ఎవరైపోతారో చూసేద్దాము. నలుగురికి ఆల్ ది బెస్ట్ అండ్ శ్యామ్లా నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? ఆ ట్రాఫీ చూడు నవ్వుతుంది. ఎందుకనుకున్నావు? నా చంకలో ఉన్నప్పుడు నవ్వుతూనే ఉంటుంది. లేదు అనుష వచ్చింది కదా, అందుకని స్టైలిష్. ఓకే, వేసుకోండి మీ డైలాగ్. ఆ కుర్చీని మడత పెట్టి పెట్టేసేలాగే ఉంది. సరే మీరు అందరూ మడత పెట్టేసండి, లాస్ట్ లో కూర్చోబెట్టి. నువ్వు తీసుకెళ్తా ఏమ్మా, ఏం చేసుకుంటావు? ట్రాఫీ నువ్వు తీసుకెళ్ళి అలా పెట్టాలన్నా కూర్చోబెట్టాలన్నా ముందు ఆట మొదలెట్టాలి. ఒక గేమ్ తో స్టార్ట్ చేద్దాం మనము, మీ స్కోర్స్ కోసం. ఆ తర్వాత రౌండ్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో సరదాగా ఈ గేమ్ ఇప్పుడు ఆడబోతున్నాం మనము. ఈ గేమ్ లో మనం ఎన్ని స్కోర్స్ సంపాదించుకుంటే అన్ని కాయిన్స్ మీకు యాడ్ అయిపోతాయి. ఓకే, సో ఫస్ట్ అనుష గారు అండ్ కవిత మీరిద్దరు ఆడతారు ఈ గేమ్. కొట్టుకోకుండా తుతుతో అన్నారు అనుకుండా, ఓకేనా? ఇద్దరు ఆడాలి. గేమ్ ఏంటంటే ఇగో చూడండి, ఇలా మీకు ఇచ్చేస్తాం చెరో కళ్ళకి. దీన్ని ఇలా జరిపి అలా ఆ హోల్స్ లో ఈ బాల్స్ ని కూర్చోబెట్టాలన్నమాట. ఓకే, ఒక్కొక్క హోల్ లో ఒక్కొక్క బాల్ ఉండాలి. ఓకే, ఫస్ట్ అటెలు అటెల్ అలా అలా మొత్తం అన్ని ఫిల్ అవ్వాలన్నమాట. మధ్యలో ఒకటి అలా మిస్ చేసి అలా ఉండకూడదు. ఓకేనా? ఎంత టైం అలా ఏం లేదు. ఇదిగో నాకు ఎంత టైం పడుతుందో చూద్దాం, ఆగండి. అర్రే 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 ఇలా అనేద్దాంలేండి శ్యామల గారి కోసం. ఇలా చెయ్యి అసలు యూజ్ చేయకూడదు. ఇలా జరుపుకుంటూనే మనం అన్నిట్లో ఇలా అడ్జస్ట్ చేయాలి, ఇలా ఉన్న బాల్స్ ని. ఫస్ట్ ఎవరైతే కంప్లీట్ చేసేస్తారో వాళ్ళకి 120 కాయిన్స్ వస్తాయి. మొత్తం 12 బాల్స్ ఉన్నాయి, బాల్ కి 10 కాయిన్స్. ఓకే, మధ్యలో కింద పడిపోతే ఇంకా పోయినట్టే, మనం ఏం చేయలేం. సో జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడండి. ఓకే, ఒకళ్ళు కంప్లీట్ అయిపోగానే మొత్తం అందరూ టైం లిమిట్ ఏం లేదు కానీ ఫస్ట్ ఎవరైతే కంప్లీట్ చేసేస్తారో ఇంకా మిగతా వాళ్ళ గేమ్ కూడా అక్కడితో ఆగిపోతుంది. అప్పటికి బాల్స్ ఎన్ని హోల్స్ లో ఉంటే అన్ని 10s అంతే. ఓకే రెడీ? నేను ఇంకా స్టార్ట్ చెప్పలే, అనుష గారు సద్దాత్మరి లోపీయుడు. రెడీ అండ్ యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. జాగ్రత్తగా ప్లేస్ చేసుకోండి, ఎక్కువ కదపద్దు. ఒక బాల్ ఇయ్యే, నాకు మ్యాచింగ్ పర్పుల్. అన్ని హోల్స్ లోనూ ఒక్కొక్క బాల్ ఉండాలి. ఇప్పుడు మొత్తం పెట్టేశారు. ఇప్పటికి జస్ట్ 2 మిస్ అయ్యాయి అంతే మీకు. సో 10 కరెక్ట్ గా పెట్టారు. 100 కాయిన్స్. శభాష్. థ్యాంక్ యూ. అండ్ మీకు 120. థ్యాంక్ యూ. ఇప్పుడు వాణి అండ్ స్వాతి వచ్చేయండి. కప్ రెడీ అండ్ స్టార్ట్. స్వాతి కమాన్ అన్ని అట్లా కింద పడిపోతాయి. వాణి వెరీ గుడ్. బియ్యం జరిగినట్టు జరుగుతావేంటి? అది అలాగే జరగాలి కదా. ఇలా కదా. అయిపోయింది, అక్కడ అయిపోయింది. అవలే ఇంకా అయిపోతుంది. నువ్వు కన్ఫ్యూజ్ చేయలేదు. మళ్ళీ వెయ్యాలి డైలాగు. ఇది ఇరికిపోయింది. ఇది పాపం ఈ మూల ఇరుక్కుపోయింది. ఈ ముందుది కదలట్లేదు, ఇది రావట్లేదు. నేనే చెప్పా పర్పుల్ దాక్కో అని. బాగా
అయ్యో ఇది ఒకటి లేకపోతే మీది కూడా అయిపోయింది అందుకే హెల్ప్ చేయమని చెప్పాను. 110 కాయిన్స్ థ్యాంక్ యూ. అండ్ మీకు 120. థ్యాంక్ యూ. ఓకే ఈ స్కోర్లతో మనం ఆట మొదలు పెట్టబోతున్నాము.